సో చాలా ముందుగా రాయల్ ఎన్ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 అయితే అన్వీల్ అయింది. లాంచ్ కాదు, అన్వీల్ అయింది. లాస్ట్ వీడియోలో కూడా అవే కామెంట్స్ వచ్చాయి. క్లాసిక్ 650 వీడియో చేసినప్పుడు లాంచ్ కాకపోయినా నువ్వు లాంచ్ అయిందని చెప్పావు అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. అది లాంచ్ కాదు, అన్వీల్ అయిందని చెప్పాను. సో గోన్ క్లాసిక్ 350ని అన్వీల్ చేశారు. క్లియర్ అండ్ షార్ట్గా ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి, #IamHarry46 అని చెప్పి కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకొంచెం బూస్టప్ వస్తుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఫీచర్ ఇందులో ఏంటంటే స్పోక్ ట్యూబ్లెస్ టైర్స్. ఈ ఫీచర్ ఫ్యూచర్లో అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి రాబోతున్నాయి. ఇప్పటికైతే గోన్ క్లాసిక్ 350లో, హిమాలయన్ 450లో అయితే ఈ ఫీచర్ ఉంది. ఫ్యూచర్లో అన్ని బైక్స్లో ఈ ఫీచర్ అప్గ్రేడ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్, కలర్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్గా లేవు. ఓన్లీ 4 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నార్మల్ క్లాసిక్ 350లో లాగా బంచ్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉండవు అనమాట. గోన్ క్లాసిక్ 350లో యూ విల్ గెట్ ఓన్లీ 4 కలర్ ఆప్షన్స్. ఆ కలర్స్ కూడా చాలా 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 ఫంకీగా ఉంటాయి. లాస్ట్ వీడియోలో BR 650 గురించి చూసాం కదా, అందులో కూడా తక్కువ కలర్ ఆప్షన్స్, బట్ ఆ కలర్స్ అన్ని ఫంకీగా ఉంటాయి. సేమ్ టు సేమ్ ఈ బైక్ లో కూడా అంతే. అండ్ వీల్ సైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ వీల్ వచ్చేసి 19 ఇంచ్ అండ్ బ్యాక్ వీల్ వచ్చేసి 16 ఇంచ్ తో వస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ హ్యాండిల్ బార్ ని కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. కంప్లీట్ గా ఇలా యూ షేప్ లో ఉంటుంది. సో దీని వల్ల సీటింగ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ బాబర్ 350 బైక్ మీరు చూసినట్టయితే సేమ్ అదే లుక్ లో ఉంటుంది బైక్. అండ్ వన్ మోర్ అప్డేట్ ఏంటంటే ట్యాంక్ లోగో కూడా చేంజ్ చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఉంటుంది కదా, ఆ లోగో చేంజ్ చేసేసారు. బ్లాక్ కలర్ పైన చాలా బాగుంటుంది, కానీ వేరే కలర్స్ మీద చూస్తే చాలా చీప్ గా కనబడుతుంది బైక్. కలర్స్ కూడా చాలా ఫంకీగా ఉన్నాయి, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి అనడం కంటే కొంచెం చీప్ గా ఉన్నాయి అనడం బెటర్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ అన్వీల్ చేసేటప్పుడు సింగిల్ సీట్ తో అన్వీల్ చేస్తారు. ఆబ్వియస్లీ డ్యూయల్ సీట్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ప్రైజింగ్ విషయానికి వస్తే ఇంకా ఎగ్జాక్ట్ ప్రైజింగ్ ఇంకా రివీల్ చేయలేదు. 2.10 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉండొచ్చు. దగ్గర క్లాసిక్ 350 అనుకోండి. అండ్ వన్ మోర్ ఫీచర్ వచ్చేసి ఆల్ LED లైట్స్. ఈ మధ్య వచ్చే బైక్స్ అన్నింటిలో ఆల్ LED లైట్స్ ఇవ్వడం మొదలుపెట్టింది రాయల్ ఎన్ఫీల్డ్. హెడ్ లైట్ కావచ్చు, టైల్ లైట్ కావచ్చు, ఈవెన్ ఇండికేటర్ తో సహా అన్ని LEDలే ప్రొవైడ్ చేస్తుంది గోన్ క్లాసిక్ 350లో. అండ్ వీటన్నిటిలో హైలైట్ ఏంటంటే స్పోక్ ట్యూబ్లెస్ టైర్స్. ఆఫ్ రోడింగ్ ప్లస్ హైవే రైడింగ్ అదిరిపోతుంది. మైలేజ్ కూడా పెరుగుతుంది ట్యూబ్లెస్ టైర్ కాబట్టి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. లాంచ్ అయిన తర్వాత ఇన్ డెప్త్ గా, ఇన్ డీటెయిల్ గా, చాలా క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఈ బైక్ గురించి. సో ఇది జస్ట్ అన్వీలింగ్ కాబట్టి చాలా తక్కువ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. #IamHarry46 అని చెప్పి కమెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్, కీప్ ట్రావెలింగ్. బై బై.